ధర్మం ఎప్పటికీ గెలుస్తుంది, కానీ దాన్ని అనుసరించడం ఎంతో కష్టం. పాండవులు 18 రోజులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించినప్పటికీ సంతోషకరమైన జీవితాన్ని గడపలేకపోయిన పాండవుల మరణం ఈ ఇతిహాసంలో ఉంది. కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు కౌరవులను ఓడించి 36 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించారు. కానీ ఈ సాంస్కృతికంగా ప్రాముఖ్యమైన ఇతిహాసంలో చివరిలో నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. శ్రీకృష్ణుడు యుద్ధంలో పాండవులను గెలవడానికి సహాయం చేసినందుకు గాంధారి యొక్క కోపం తన 100 మంది కుమారులను కోల్పోయినందుకు శ్రీకృష్ణుడికి తీవ్రంగా శపించినట్టుగానే కృష్ణుడు యాదవ్ వంశం మొత్తం నాశనమైంది. కృష్ణుని మరణం అంతం కాదు, నిజానికి అదే అంతానికి ఆరంభం. మహాభారత యుద్ధాంతరం పాండవుల వనప్రస్థ యాత్రలో వారి ధర్మాన్ని పరీక్షించిన క్షణాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. కృష్ణుని మరణం అర్జునుడి మనసుకి తీవ్రమైన గాయమైంది. ప్రపంచంలో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ అతను జీవితంపై ఆసక్తి కోల్పోయాడు. అతని మానసిక స్థితి అతని వ్యాస మహర్షి వద్దకు తీసుకెళ్లింది. ముని వేదవ్యాసుడు అన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్లాలని సూచించాడు. అభిమన్యుడు కుమారుడు పరీక్షిత్ కూడా రాజ్య బాధ్యతలు స్వీకరించేంతగా ఎదిగాడు. ధర్మరాజు తన 36 సంవత్సరాలు పాలనకు ముగింపు పలకాలని నిర్ణయించి కురువంశ చక్రవర్తిగా పరీక్షిత్ను పట్టాభిషేకం చేశాడు. లోక జీవితాన్ని విడిచిపెట్టి ముక్తిని కోరుకునే వనప్రస్థానికి వెళ్లడానికి 5 అన్నదమ్ములు అంగీకరించారు. హిమాలయాల్లోని మౌంట్ మేరు పర్వతాన్ని అధిరోహించాలని నిర్ణయించుకుంటారు. వారాలు తరబడి నిఠారుగా ఉన్న పర్వతాన్ని అధిరోహిస్తారు. వారు తమ ప్రయాణం ముందుకు సాగుతున్న కొద్దీ పర్వతాలు నిఠారుగా మారాయి. ఒకరోజు ద్రౌపది పర్వతాలపై నడుచుకుంటూ వెళ్తుండగా జారి కింద పడింది. 4 అన్నదమ్ములు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వారు ఆమె కోసం కేకలు వేస్తూ ఉన్నారు. కానీ యుధిష్ఠిరుడు ద్రౌపదిని కోల్పోవడం మీద చింతించలేదు. ధర్మరాజుగా ఉన్న ఆయన ప్రయాణం మొదలు పెట్టే ముందు తీసుకున్న ప్రతిజ్ఞను నిలబెట్టుకోవాలని అనుకున్నాడు. అదే ఈ లోక జీవితం. ప్రపంచపు సంబంధాలు పూర్తిగా విడిచిపెట్టడమే. ఒకసారి లోకాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత కుటుంబం, పిల్లలు, డబ్బు లేదా ప్రపంచంలోని ఏదైనా నష్టం లేదా లాభం మిమ్మల్ని ప్రభావితం చేయకూడదని ఆదేశిస్తాడు. కొన్ని రోజుల తర్వాత సహదేవుడు కూడా ఆ పర్వతం నుండి కింద పడిపోయాడు. అతని మరణాంతరం యుధిష్ఠిరుడు వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగాడు. భీముడు మరియు అర్జునుడు అతన్ని ప్రశ్నించారు. సహదేవుడు తెలివితేటల కలవాడు. అతను ఎప్పుడు సరైనది చేస్తాడు. ద్రౌపది మరణం తర్వాత కూడా అతను తన వాగ్దానాలకు కట్టుబడి ఉన్నాడు. అలాంటప్పుడు ఎందుకు పడిపోయాడు అని అడిగారు. యుధిష్ఠిరుడు సమాధానం ఇచ్చాడు. సహదేవుని అహంకారం వల్ల మరణించాడు. అతని తెలివితేట వల్ల అతనికి గర్వం పెరిగింది. అతను తనకంటే ఎవరు విద్యావంతులు కాదని అనుకుంటూ తన వినయాన్ని కోల్పోయాడు. అదే తన పతనానికి కారణమైంది. సహదేవుడు మరియు ద్రౌపదిల పతనాన్ని చూసిన నకులుడు నిరుత్సాహానికి లోనయ్యి ఆ దుర్ఘటన తర్వాత తన మనసును, ఇంద్రియాలను కోల్పోయి దహన సంస్కార కర్మకాండలు చేయలేక చనిపోవడంతో సోదర నిరాశతో వెనుదిరిగాడు. తరువాత భీమునితో జరిగిన సంభాషణలో యుధిష్ఠిరుడు నకులుడు చేసిన అతిపెద్ద పాపం నకుల తన అందం గురించి గర్వించేవాడు. అశ్విని కుమారులకు జన్మించిన నకులుడు ఈ దేశమంతా పురుషులలో అత్యంత అందగాడు. తన అపారమైన అందాన్ని చూసి గర్వం పొందాడు. తన సౌందర్యం అనేది తాత్కాలికం అని తెలుసుకోలేక దానితో గర్వించి ఇతరుల్ని చిన్న చూపు చూడటమే తన అతిపెద్ద పాపమని యుధిష్ఠిరుడు చెప్పాడు. అది అతని పతనానికి కారణమైంది అని చెప్పాడు. భీముడు, అర్జునుడు ఇంకా యుధిష్ఠిరుడు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. కొన్ని రోజులు గడిచాక అర్జునుడు మరణించాడు. భీముడు ఆ విషాదాన్ని చూడలేక పడిపోయాడు. యుధిష్ఠిరుడు భీమునికి అర్జునుడి తప్పుని వివరించాడు. అర్జునుడు తన ప్రతిభ మీద చాలా గర్వించేవాడు. అతనికి కర్ణుడు, ఏకలవ్యుడు లాంటి సమానమైన ధనుర్ధారులు ఉన్నా అతని అహంకారం వల్ల వారిని తక్కువగా చూశాడు. అతని ఈ గర్వం తను ఉత్తముడు అని అనుకుంటూ ఇతరుల ప్రతిభని చిన్న చూపు చూడటం అతని పతనానికి కారణమైంది. భీముడికి సమాధానం చెప్పిన తరువాత ఇద్దరూ ముందుకు ప్రయాణం కొనసాగించారు.
చివరికి భీముడు కూడా కింద పడ్డాడు. యుధిష్ఠిరుడు భీముని పతనాన్ని చూసి చింతించకుండా ముందుకు సాగాడు. భీమునికి తిండి పట్ల అత్యాశ ఉండేది. తన ఆకలి తీర్చుకోవడంలోనే మునిగిపోయేవాడు. ఇతరుల ఆకలి గురించి ఆలోచించలేదు. తన స్వార్థమే అతని పతనానికి కారణం అని యుధిష్ఠిరుడు అనుకున్నాడు. యుధిష్ఠిరుడు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. ఎవరిపైనా దుఃఖించలేదు. అయినా నిరంతరం తనకు తానే గుర్తు చేసుకుంటూ నేను అన్ని విడిచిపెట్టేశాను అని అంటూ ముందుకు సాగాడు. ఇక యుధిష్ఠిరుడు తన వెంట వెళ్ళిన కుక్కతో కలిసి మేరు పర్వత శిఖరాన్ని చేరాడు. వారు శిఖరానికి చేరుకున్నప్పుడు ఇంద్రుడు యుధిష్ఠిరుడిని స్వీకరించడానికి స్వర్గం నుండి దిగి వస్తాడు. మరియు అతను, మీరు ఎల్లప్పుడూ ధర్మవంతులుగా మరియు నీతిమంతులుగా ఉండటం ద్వారా నిజమైన ధర్మరాజుగా ఉన్నారు. కాబట్టి మీరు స్వర్గలోకానికి స్వాగతించబడతారు అని చెబుతాడు. కుక్కను తమతో పాటు స్వర్గానికి తీసుకువెళ్లాలని యుధిష్ఠిరుడు ఇంద్రుడికి సూచిస్తాడు. ఇంద్రుడు తన దివ్య రథంపై కుక్కను తీసుకెళ్లడానికి నిరాకరిస్తాడు. యుధిష్ఠిరుడు నీతిమంతుడు కాబట్టి న్యాయంగా ఉండాలని భావించి ఇంద్రుడిని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. తన సోదరులు వంటి అత్యంత శక్తివంతులు, బలవంతులు పూర్తి చేయలేని ముక్తి యాత్రను ఈ శునకం నెరవేర్చిందని ఇంద్రుడికి చెప్తాడు. నేను నిజంగా అన్నిటినీ విడిచిపెట్టి మేరు పర్వతాన్ని ఆశ్రయించి స్వర్గానికి వెళ్ళగలిగితే నేను చేసిన ప్రతి పనిని అది చేసింది మరియు బహుశా స్వర్గంలో ఉండటానికి అర్హత ఉంది కాబట్టి కుక్కకు కూడా అవకాశం లభిస్తుంది అని చెప్తాడు. ఇంద్రుడు మళ్ళీ నిరాకరిస్తాడు. అప్పుడు యుధిష్ఠిరుడు కాలు కింద దించి కుక్క లేకుండా స్వర్గలోకంపై ప్రవేశించలేను అని చెప్తాడు. మా ఇద్దరికి సమాన అర్హతలు ఉన్నాయి. న్యాయం కోసం కుక్కతో స్వర్గలోకంకి ప్రవేశిస్తాను, లేదా తను లేకుండా ప్రవేశించలేను అని చెప్తాడు. ఇంద్రుడు అతని సిద్ధాంతాలకు ఎంతో సంతోషించి న్యాయం నిలబడుతుంది మరియు మీరు మరోసారి చిత్తశుద్ధిని చూపించారు మరియు స్వర్గంలోకి ప్రవేశించడానికి మీరు ఎందుకు అర్హులో నాకు నిరూపించారని అతను యుధిష్ఠిరుడిని తీసుకువెళ్తాడు మరియు కుక్కని కూడా స్వర్గానికి తీసుకువెళ్తాడు. యుధిష్ఠిరుడికి అందరి నుండి స్వర్గంలో ఘన స్వాగతం లభిస్తుంది. కానీ కౌరవులు స్వర్గ సుఖాలను ఆస్వాదిస్తున్నప్పుడు అతని సోదరులు మరియు భార్య నరకం అనుభవిస్తున్నప్పుడు చూసి అతను దిగ్భ్రాంతికి గురి అయ్యాడు. కోపం మరియు అసహించుకుంటాడు. ఇది కథ యొక్క మొదటి భాగం మాత్రమే. మిగిలిన కథ తరువాయి భాగంలో చూడండి. పూర్తి కథ కోసం ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.